కంది రైతులు ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఉన్నారు చేర్యాల్లో. అయితే కంది అనేది ఎక్కువగా డైరెక్ట్ గా వేయకుండా ఇంటర్ క్రాప్ వేసిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. ఆ సందర్భంగా అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఆనాడు అంటే ఏ పంట అయితే ఫస్ట్ వేసిండ్రో ఆ పంటనే మొత్తం రికార్డ్ చేయడం జరిగింది. ఎక్కువ ఇంటర్ క్రాప్ వేస్తాం కాబట్టి ఇవాళ ఈ కంది పంటను రికార్డ్ చేయకపోతే ఆ కంది పండించిన రైతు యొక్క ఇబ్బందులు అనేది తెలీదు, వాళ్ళకు ఎంఎస్పీ రాదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడే అగ్రికల్చర్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారిని అదేవిధంగా ఏఈఓ గారు కూడా రిక్వెస్ట్ చేసినాం. ఇంటర్ క్రాప్ ఉన్నప్పుడు ఇంటర్ క్రాప్ మెన్షన్ చేయాల్సి ఉండే, ఒకవేళ మెన్షన్ చేయకపోతే కూడా మళ్ళీ ఆప్షన్ ఇచ్చేస్తా ఉన్నారు. కాబట్టి రైతులందరికీ విజ్ఞప్తి, ఎవరికన్నా సింగిల్ పంట కందేస్తే ఎంటర్ చేసి ఉంటుంది, ఇంటర్ క్రాప్ వేసి ఉంటే ఒకవేళ చేయనట్లయితే వాళ్ళందరినీ కూడా ఎంటర్ చేయించుకుంటేందుకు అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏఈఓ గారు కానీ డిఓ గారిని చేసినాం. కాబట్టి ఖచ్చితంగా వారిని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఆ ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ ప్రకారం మళ్ళా మనం చేసుకోవచ్చు అని చెప్పి కూడా నేను వాళ్ళకి తెలియజేస్తున్నా. రెండో అంశం రైతు భరోసా సంబంధించింది ఇంతకుముందే 7,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండ్రు ఎకరాకి. దరిదాపుగా 1,52,00,000 ఎకరాలకు గత ప్రభుత్వం 12 సార్లు ఇచ్చింది. 72,000 కోట్లు అంతకుముందు ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒక పంటకు 7,500 కోట్లు, దరిదాపుగా 80,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో పడ్డాయి. దీనికి మీనమేషాలు లెక్కిస్తూ పెడుతూ ఎట్లా కట్ చేయాలని చెప్పేసి 7,500 రూపాయలు పర్ క్రాప్ ఒక్కొక్క విడత ఇస్తామని చెప్పేసి అన్నారు. మళ్ళా దాన్ని అలా ప్రభుత్వం తగ్గించింది 6,000కు. ఆ 6,000 తగ్గించిన కూడా మొన్న ఒక క్రాప్ ఎగబెట్టిండ్రు. దానికెళ్ళి 1,000 తీసి ఇక్కడ కల్పిద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి. రెండోది, ఇలా 7,500 అనేది ఏదైతే ఆనాడు ఎలక్షన్ల ముందు ఆనాడున్న ముఖ్యమంత్రి, ఇవాళ ముఖ్యమంత్రి ఆనాడు పిసిసి అధ్యక్షునిగా మొత్తం ప్రమాణం చేసి చెప్పిండ్రో, మేము 5,000 వాళ్ళు ఇస్తున్నారు 7,500 ఇస్తామని. ఖచ్చితంగా వారు చెప్పిన విధంగా 7,500 రూపాయలు ప్రతి రైతు కూడా ఇవ్వాలని అడుగుతున్నాం. ఇవాళ కొంతమంది ప్రెస్ మిత్రులతో వాళ్ళందరితో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇగో 5 గుంటలకు ఇక్కడ గుట్టలకు ఇచ్చిండ్రు, లేకపోతే రాళ్లకు ఇచ్చిండ్రు, లేకపోతే ఇంకోటి ఇచ్చినని చెప్పి ఇవాళ చివరికి ఎక్కడికి వచ్చిండ్రు, సాగు యోగ్యమైన భూమికి ఇస్తామని చెప్పేసి దగ్గరికి తీసుకొచ్చినాం. అట్లానే 100 ఎకరాలు 200 ఎకరాలు ఉందని చెప్తున్నారు. ఇవాళ 1971 యాక్ట్ వచ్చిన తర్వాత, సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత ఏ రైతు యూనిట్ అంటే ఇద్దరు భార్యాభర్త కలిసి 48 ఎకరాల నుంచి 54 ఎకరాలు మాత్రమే ఉంటది. కుష్కి తరి ఉన్నట్లయితే 48 ఎకరాలు ఉంటది. ఒకవేళ మొత్తం తోటలు ఉన్నట్లయితే 54 ఎకరాల కంటే ఎక్కువ ఉండదు. ఇది అందరికీ తెలిసి కూడా మంత్రులు కూడా ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే నేను ఇవాళ విజ్ఞప్తి చేస్తున్నా, ఖచ్చితంగా ఇవాళ రైతులకు ఎంత భూమి ఇవాళ ఉన్నదనేది 99% ఇవాళ రైతులకు 10 ఎకరాల కంటే తక్కువనే ఉన్నది. ఒకవేళ వాళ్ళకు ఎకరమో 2 ఎకరాలు పండకపోతే దాని గుట్టలో రాలని చెప్పి తీసేయకుండా వాళ్ళకి ఎంత భూమి ఉంటే అంత ఖచ్చితంగా రైతు భరోసా అని ఇలా చెప్తున్నావు. రైతు బంధు ఇంతకుముందు ఏదైతే ఇచ్చినావో ప్రతి రైతుకు రైతు భరోసా, నువ్వు అనుకునే రైతు భరోసా 7,500 చొప్పున ఖచ్చితంగా ఇవ్వాలి. మొన్న ఇయ్యన్నాని కూడా ఖచ్చితంగా వేయాలి. అంతకుముందు వేస్తున్న దానికి కూడా 5,000 ఇచ్చింది. కాబట్టి ఇవాళ రైతుకి 7,500, ఈసారిది పోయినసారిది 7,500, అంతకుముందు 2,500, 17,500 ఎకరానికి రైతుకి ఈ ప్రభుత్వం బాకీ పడ్డది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ వేసేది 6,000 వేసి దులుపుకుంటామంటే కాదు, 17,500 మొత్తం కూడా ఇలా బాకీ పడ్డదాన్ని మొత్తం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. రుణమాఫీ ఇక్కడ ఉన్న రైతులందరినీ కూడా మొత్తం మార్కెట్లో అడుగుతుంటే మాకు 30% కూడా రాలేదు. వాళ్ళు 20,000 కోట్లు ఇచ్చినామంటున్నారు. ఇలా 10,000 కోట్లు కూడా రాలేదు. 30% మంది కూడా రాలేదు. నువ్వు ఏదైతే ప్రమాణం చేసినావో 2 లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇస్తామని, ప్రతి రైతుకు 2 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం. ఇవాళ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా నిలదీస్తాం. ఇచ్చేదాకా రైతులతో కలిసి కొట్లాడతాం. ఏ రైతుకైతే నువ్వు 2 లక్షల కంటే మిత్తి కూడా ఎక్కువైతే కట్టమంటే వాళ్ళు కట్టిండ్రు. ఇవాళ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాళ్ళని ఏ విధంగా కట్ చేయాలని చెప్పేసి ఇలా రైతు రుణమాఫీ కూడా 30% కాలే. ఇవాళ చాలా మంది కూడా ఇవాళ 2 లక్షల రైతులు కూడా చాలా ఇవాళ నువ్వు చెప్పిన ప్రకారం చేయలే. పదే అబద్దాలు చెప్తున్నారు. 22 లక్షల మంది రైతులకు ఇచ్చినామని. 42 లక్షల మంది రైతులు ఉన్నది. 40,000 కోట్ల రూపాయలు ఉన్నవి. నువ్వు ఇలా 20,000 కోట్లు ఇచ్చినావు, ఇవ్వలేదు. 10,000 కోట్లు మాత్రమే వచ్చినాయి.
దరిదాపుగా చాలా తక్కువ మంది రైతులకు 25%, 30% మంది రైతులకే వచ్చినాయి. కాబట్టి వెంటనే రైతు రుణమాఫీ మీరు చెప్పినట్టు 2 లక్షల రుణమాఫీ వెంటనే అందరికి చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం. రైతు భరోసా 17,500 రూపాయలు బాకీ పడ్డా కాబట్టి ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. కౌలు రైతులకు ఇస్తామని చెప్పిండ్రు. ఆ కౌలు రైతులకు కూడా వెంటనే 22 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. మీరు చెప్పినట్టు మీ వ్యవసాయ శాఖ మంత్రి, మీ ఆర్థిక శాఖ మంత్రి, మీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఇస్తామని చెప్పిండ్రు. ఆ కౌలు రైతులకు కూడా వెంటనే ఖచ్చితంగా ఈ రైతు భరోసాను అమలు చేయాలి. అట్లానే భూమి లేని నిరుపేదలకు లేక ఉపాధి హామీ కూలీలకు ఇస్తామని చెప్పిండ్రు. 1 కోటి మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు. 12,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇలా 6,000 ఇచ్చేటప్పుడు వాళ్ళందరికీ ఏం చేస్తున్నారు? వాళ్ళ కుటుంబంలో ఎవరికి ఒక్కరికి కూడా గుంట భూమి ఉన్నా కూడా ఇయ్యరట. వాళ్ళ కుటుంబంలో అన్నదమ్ములకు ఎవరికన్నా 1 ఎకరమో 1/2 ఎకరమో 10 గుంటలో ఉంటే మిగతా వాళ్ళు ఏం పాపం చేసిండ్రు? కార్డు లేకపోతే ఇవ్వమంటారు. రేషన్ కార్డులో 4 5 కుటుంబంలో ఉంటే ఒక్కరికి భూమి ఉన్నా మిగతా 4కి ఇవ్వమంటారు. ఇది మోసం చేయడం, అన్యాయం చేయడం, చీటింగ్ చేయడం తప్ప మరొకటి కాదు. కాబట్టి ఉపాధి హామీ కూలీలకు మీరు ఏదైతే 12,000 రూపాయలు ఇస్తామన్నారో ఇవాళ అర్హులైన ప్రతి వాళ్ళందరికీ కూడా ఉపాధి హామీ చేస్తున్న అందరికి కూడా 1 కోటి మంది కూడా ఖచ్చితంగా ఇవాళ 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నాం. వ్యవసాయ రంగాన్ని ఆనాడు పండుగ చేసినాం. ఇవాళ వాళ్ళందరూ కూడా రైతు ఆత్మహత్యలు పెంచినట్టు చేసిండ్రు. కరెంటు సరిగ్గా ఇయ్యట్లేదు, చెరువులు సరిగ్గా నింపట్లేదు, రైతు భరోసా ఇస్తామని మోసం చేసిండ్రు, రుణమాఫీ ఇస్తామని మోసం చేసిండ్రు, అదేవిధంగా కౌలు రైతులకు ఇస్తామని మోసం చేస్తున్నారు. మీ మోసాలను రైతులందరితో కలిసి ఎండగట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా వచ్చేదాకా మేము పోరాటం చేసి మిమ్మల్ని వదిలేయలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. చేర్యాలలో కందుల కొనుగోలు కేంద్రం అనేది ప్రారంభించుకున్నాం. సిద్దిపేటలో చేర్యాల ప్రాంతంలో ఎక్కువగా కందులు పండుతూ ఉంటాయి. దరిదాపుగా 40 లారీల వరకు కూడా ఇక్కడ వస్తుంటాయి. ఇవాళ ఉండే ఎంఎస్పీ ద్వారా 7,550 రూపాయలు అందరికీ దక్కాలని చెప్పేసి ఇవాళ వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ కలిసి ఇక్కడ పిఎస్సిఎస్కి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇవాళ పిఎస్సిఎస్ సిఇఓ రాములు గారు ఆహ్వానం మేరకు ఎమ్మెల్యేగా నన్ను వారు ఆహ్వానించడం జరిగింది. వారి ఆహ్వానం మేరకు మా యొక్క పిఎస్సిఎస్ డైరెక్టర్లు చంద్రారెడ్డి గారు, అదేవిధంగా మహిపాల్ రెడ్డి గారు వారందరూ కూడా ఆహ్వానిస్తే మొత్తం కూడా రైతులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఆ రైతుల సమక్షంలోనే ఇవాళ కొనుగోలు కేంద్రం ఓపెన్ చేసుకోవడం జరిగింది. మేము ఈ యొక్క పిఎస్సిఎస్ నిర్వాహకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరో ఒకరిద్దరు పిఎస్సిఎస్ నిర్వాహకులు కొద్దిగా సరిగ్గా లేరు. వాళ్ళందరినీ కూడా కొద్దిగా మనం చెక్ పెట్టాలి. ఎందుకంటే ఆవురావురు అనుకుంటున్నారు. ఇంతకుముందున్న చైర్మన్ గారు ఇలా ఇంతకుముందు తొలగించి మళ్ళీ కొత్తగా వచ్చిన తర్వాత ఈ 3-4 నెలల్లో ఎట్లయినా కూడా రైతులను దోపిడీ చేయాలని చెప్పి కొద్దిగా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క జాగ్రత్తగా ఉండాలని సిఇఓ గారికి, మిగతా వాళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే కార్యక్రమం ఏదైనా ఉన్నట్లయితే దాని ప్రకారం అందరినీ పిలుచుకొని మంచిగా అందరినీ చేసుకోవాలి. ఇలా ఈ చేర్యాల ప్రాంతం కానీ జనగామ నియోజకవర్గంలో 14 నెలల్లో ఎమ్మెల్యేగా ప్రజల ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత నేను అన్ని కార్యక్రమాల్లో కూడా వారు పిలిచిన కార్యక్రమాల్లో అన్నిటికీ రావడం, వారు చెప్పిన ప్రకారమే మిగతా వాళ్ళందరినీ కూడా పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా కలుపుకొని పోవడం జరుగుతున్నది. అయితే కొద్దిమంది ఇవాళ ఏమంటారు, కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లు కొంతమంది ఇవాళ ఈఎస్ఈఎస్ అయినా ఇంకోటైనా కూడా ఇవాళ ఎమ్మెల్యే వస్తున్నప్పుడు ఎమ్మెల్యే దగ్గర వచ్చినంత వరకు కూడా ఉండి మొత్తం కూడా కార్యక్రమాన్ని మంచిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ రేపు పొద్దున కొన్ని పదవులు ఆశించి అదేవిధంగా అవినీతికి అలవాటు పడ్డ కొద్ది మంది అలా ఎట్లయితే చైర్మన్ పదవి తెచ్చుకున్నారో అదేవిధంగా మొత్తం కూడా దీన్ని అంతా కూడా కందులం కూడా ఇక్కడ దోసుకుందాం అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని సాగనీయం. ఖచ్చితంగా ఇవాళ ముందే వచ్చేసి రైతులను ఏదో అన్యాయం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మాత్రం సాగనీయం. కందుల కొనుగోలు కేంద్రం అవినీతి రహితంగా ఎవరి తరుగు గిన్నెలో కూడా ఏం లేకుండా మంచిగా చేయాలని చెప్పేసి రాములు గారికి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా చంద్రారెడ్డి గారు, మహిపాల్ రెడ్డి గారు కూడా మీ యొక్క పిఎస్సిఎస్ లో మీరు అందరూ కూడా ఎప్పుడు కూడా అప్రమత్తమై ఈ విధంగా అవినీతి చేసే వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి జాగ్రత్తగా మంచిగా మొత్తం కూడా రైతులకు వాళ్ళ ఎంఎస్పీ వాళ్ళకు వచ్చేటట్టు ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ విధంగా దుందుడుకు చర్యలు చేస్తున్న వాళ్ళ యొక్క ఆట కట్టాలని చెప్పేసి కూడా నేను మీకు కూడా
పిఎస్సిఎస్ సభ్యులుగా గాని సిఇఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ రైతులను కూడా తెలియజేస్తున్నాం, మీకు ఏదైనా ఉన్నట్లయితే నాకు తప్పనిసరిగా ఇన్ఫార్మ్ చేయండి. ఖచ్చితంగా తూకంలో ఏమైనా తేడా వచ్చినా లేకపోతే ఇంకేదన్నా వేరే తగ్గించాలని చెప్పి ప్రయత్నం చేసినా ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎప్పుడు చెప్పినా కూడా నేను మళ్ళీ వస్తా. కాబట్టి ఇక్కడున్న చేర్యాల కందుల రైతులకు న్యాయం జరిగేంత వరకు ఇవాళ నేను గాని బీఆర్ఎస్ పార్టీ గాని వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. జై తెలంగాణ.